గుర్తుపెట్టుకోండి, ఇతని పేరు ప్రొఫెసర్ అబుల్ బర్కత్. ఈయన బంగ్లాదేశ్లో ఏం జరగబోతోంది అనే విషయాన్ని 30 సంవత్సరాల క్రితమే చెప్పిండు. హిందువులు అప్రమత్తంగా లేకపోతే హిందూ అనేవాడు బంగ్లాదేశ్లో బతకడానికి భయపడతాడు, కాదు హిందూ అనేవాడే ఉండడు అని చెప్పినా అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు ఎవరు పట్టించుకోలేదు. కానీ అది వాస్తవంగా జరిగింది. 1941లో 28% ఉండే హిందూ జనాభా, 1951లో 22%, 1961లో 18.5%, 1974 ఇప్పుడే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ విముక్తయింది, అప్పుడు 13.5% ఉండే. 1981కి వచ్చేసరికి 12.1% అయింది. 1991కి వచ్చేసరికి 10.5% అయింది. 2001కి వచ్చేసరికి 9.2% అయింది. 2011కి వచ్చేసరికి 8.5% అయింది. 2022కి వచ్చేసరికి 7.9% అయింది. ఇప్పుడు 2025 నాకు తెలిసి 2-3% కూడా ఉంటుందో ఉండదో. అమెరికా విదేశాంగ శాఖ ప్రతి ఏటా విడుదల చేసే నివేదికలో బంగ్లాదేశ్లోని మైనారిటీలపై జరుగుతున్న దాడులను, ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగే హింసను ప్రస్తావిస్తూ వస్తుందని కూడా చెప్పారు. ముగింపు ఏంటంటే, ప్రొఫెసర్ అబుల్ బర్కత్ హెచ్చరించిన 30 ఏళ్ల గడువు అనేది ఒక సామాజిక హెచ్చరిక. ఇది ఆ దేశంలో ఉన్న మైనారిటీల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.